హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను రాగి పిండితో ఉప్మా చేశాను. రాగి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పొద్దున్నే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. అలాగే దీన్ని డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా. ఇలా పీనట్ చట్నీ పల్చగా చేసుకుని ఇలా తింటే మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. వేసుకుని కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చెనగపప్పు, కొన్ని వేరుశెనగుళ్ళు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, కొన్ని జీడిపప్పులు వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ జీడిపప్పు లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. అలాగే కరివేపాకు, అల్లాన్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకుని వీటిని కూడా వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఆనియన్స్ అనేవి ఇలాగా విడిపోయినట్టయితే కనుక మనకి మంచిగా వేగిపోయినట్టు లెక్క. చూడండి, ఇవన్నీ చక్కగా విడిపోయినాయి కదా. ఇప్పుడు నేను 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుని ఒకసారి ఇదంతా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కింద ఒక 2 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయితే కనుక ఉప్మా చాలా బాగుంటుంది. పొడిగా వస్తుంది, కొంచెం సాఫ్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగిపిండి తీసుకున్నాను. రాగిపిండి ఒక్కదాంతోనే మనం ఉప్మా చేసుకున్నట్టయితే చాలా మెత్తగా అయిపోయి మనం అస్సలు తినలేము, నోటికి అంటుకుపోతూ ఉంటుంది. చూడండి, ఇదంతా ఒకసారి కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ని కూడా మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాము, ఉప్మా రవ్వకైతే ఒక కప్పు తీసుకుంటే దానికి 2 కప్పులు వాటర్ తీసుకుంటాం కదా. చూడండి, ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. అలాగే మన రాగి పిండికి 1 కప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకోండి. అంటే నేను ఇక్కడ 6 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుని వేసుకోండి, లేదంటే మనకి ఉండలు కట్టినట్టు కింద అయిపోతుంది. ఎందుకంటే రాగి పిండి తొందరగా మనకి దగ్గరకు వచ్చినట్టు అయిపోతుంది కదా. నేను మొత్తానికి దీంట్లో 6 కప్పులు వాటర్ వేసాను. చూడండి, ఇదంతా ఇలాగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఇలాగా ఉడికించుకోవాలి. ఇదంతా వాటర్ అయిపోయింది కదా, కొంచెం ఆయిల్ బయటకు వచ్చినట్టు ఉంటుంది. అలా అయ్యే వరకు దీన్ని ఇలాగ ఉడికించుకోవాలి. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఉప్మా. మరీ పొడిగా ఉంటే బాగోదు, ఇలాగే ఉండాలి. ఇలా అయిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోండి. పైనుంచి వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, పిల్లలు రాగి పిండి అంటే తినరు కదా, రాగి జావ చేసినా తినరు. అటువంటప్పుడు ఒక్కొక్కసారి ఇలా మనం స్పెషల్గా చేసినట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. చూసారా, ఇప్పుడు నేను ఇలా వేసుకుని దీంట్లో వేరుశెనగ గుళ్ళు చట్నీ వేసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.